రక్షించాలి, ఈ హాలాహలాన్ని నువ్వు పుచ్చుకో అన్నారు. అందుకని శంకరుణ్ణి లోకములకు తండ్రి అని పిలిచారు. తండ్రికి ఒక లక్షణం ఉంటుంది. కొడుకు ఐశ్వర్యం ఉన్నప్పుడు తండ్రి గుర్తు రాకపోవచ్చు కొడుక్కి, కానీ తండ్రికి కొడుకు ఎప్పుడు జ్ఞాపకం ఉంటాడో తెలుసా అండి? కొడుకు సుఖపడితే తండ్రి తాను సుఖపడకపోయినా ఆనందిస్తాడు. వాడు ఏసీలో ఉన్నాడు, వాడు కారులో ఉన్నాడు, వాడు సంతోషంగా ఉన్నాడు, వాడు ఆరోగ్యంగా ఉన్నాడంటే ఇక్కడ తండ్రి ఓ పెంకుటింట్లో ఉన్నా, ఓ డాబా ఇంట్లో ఉన్నా, పోన్లే నా కొడుకులు సుఖంగా ఉన్నారు, నా కోడళ్ళు సుఖంగా ఉన్నారు, నా కూతుళ్ళు సుఖంగా ఉన్నారు, అల్లుళ్ళు సుఖంగా ఉన్నారు అంటాడు. కొడుక్కి ఆపదొచ్చి తనకి ఆరోగ్యంగా ఉన్నా సరే వెంటనే కళ్ళంబట నీళ్లు పెట్టుకుని నా కొడుక్కి అయ్యో ఆపదొచ్చిందని ఒక్కనాడు తన దగ్గరికి రాని వాడి దగ్గరికి తాను పరిగెడతాడు. తండ్రికి లక్షణం ఉంటుంది, కొడుకు సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. ఇది తండ్రి అయినటువంటి శంకరుడు ఎందుకు చూపిస్తున్నారు పోతన గారు.